మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 10 సంవత్సరాల కిందట పేదోళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అని చెప్పిండు. యాదుకుందా మీకు? ఇప్పుడు చూస్తే ఆయన ఆ రోజు ఏం చెప్పిండు, కాంగ్రెస్ వాళ్ళు మనము ఇంద్రమ్మ ఇల్లులు ఇచ్చినాం, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇప్పటికీ 40 సంవత్సరాలు 30 సంవత్సరాలు అయినా కానీ చెక్కు చెదరకుండా ఉన్నాయి. చూపిస్తా, నాతో తండ్రి మా దుబ్బాక నియోజకవర్గంలో ప్రతి ఒక్క మండలం తిరిగి చూపిస్తా. ఆ రోజు పెద్ద మనిషి ఏమన్నాడంటే, ఇక వీళ్ళు ఇచ్చినవి పిచ్చుకగూళ్ళ లెక్కున్నాయి, అల్లుడు వస్తే పండుకోనికే జాగుండదు, కాలు కాపుకుంటే దర్వాజాలకు తగ్గుతాయి అని అన్నాడు. మేము కడతాం చూడు, జబర్దస్త్ కడతామని అన్నాడు. ఆ జబర్దస్త్ కట్టుడు ఇప్పటిదాకా లేదు. మళ్ళీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తానన్ను. ఎంతమంది పేదోళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చినావు చెప్పు నాకు. ఎన్ని దగ్గర నువ్వు శిలాపలకంలు పెట్టి ఆపేసినావు. 10 సంవత్సరాలైన మా నార్సింగ్ మండలికి నేను తీసుకుపోతా. ఇయ్యాలటి దాకా శిలాపలకం అట్లనే ఉంది. ఇయ్యాలటి దాకా ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లే కట్టలేదు. అట్లా మస్తున్నాయి నేను చెప్పమంటే, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి. అరే ఇజ్జత్ పోతున్నది, ఇజ్జత్ కూడా కచ్చరా అవుతున్నది. మళ్ళా ఇజ్జత్ పోయినాక కూడా మళ్ళీ వచ్చి కాంగ్రెస్ వాళ్ళు గిది చేయాలి గది చేయాలని చెప్తే దానికన్నా కొంచెం ఇజ్జత్ ఉండాలి కదా పెద్ద మనిషి. ఏది ఏమైనా రేపు కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. రేపు ఇందిరమ్మ రాజ్యం మళ్ళా తెచ్చుకుంటాము. ప్రజలకి ఇందిరమ్మ రాజ్యంతోనే అభివృద్ధి ఉంటది, కాంగ్రెస్ తోనే అభివృద్ధి ఉంటది. రేపు రాబోయే రోజులు ప్రతి ఒక్కరికి, పేద కుటుంబానికి ఎవరికైతే ఇల్లు లేవో 5 లక్షల రూపాయలు ఇస్తాం. వాళ్ళకి మంచిగా వాళ్ళకి ఎట్లా కట్టుకుంటారో అట్లా కట్టుకుంటారు. నీలాగా బట్టెబాసి మాటలు మేము మాట్లాడము, అవుల మాటలు మేము చెప్పాము. ఇజ్జత్ తీసుకోము.